మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్, ఈ వీడియోలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అదేవిధంగా డిఎస్సికి సంబంధించి కూడా ఉపయోగపడే విధంగా పేపర్ 1 ఎస్జిటి, పేపర్ 2 స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజ్ పండిట్స్ అందరికీ కూడా చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ సైకాలజీ సబ్జెక్ట్ అనేది కామన్గా ఉంటుంది. డిఎస్సికి వచ్చేసరికి క్లాస్ రూమ్ సైకాలజీ కింద పిలవడం జరుగుతుంది. ప్రతి బిట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒక టెరాబైట్ దీనికి సమానం. ఒక టెరాబైట్ ఈజ్ ఈక్వల్ టు డాష్ 1024 కిలోబైట్స్, 1024 గిగాబైట్స్, 1024 హెక్సాబైట్స్. ఆప్షన్ 4 వచ్చేసరికి 1024 బిట్స్. ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే 1024 గిగాబైట్స్. ఆప్షన్ 2 సరైన సమాధానం. మనకి ఈ టాపిక్ నుంచి బిట్ వచ్చినట్లయితే అక్కడ కూడా మీరు మిస్ చేయకూడదు. ఒక బైట్ ఈజ్ ఈక్వల్ టు 8 బిట్లు. 1024 బిట్స్ ఈజ్ ఈక్వల్ టు 1 కిలోబైట్. 1024 కిలోబైట్స్ ఈజ్ ఈక్వల్ టు 1 మెగాబైట్, ఎంబీ అంటాం. 1024 మెగాబైట్స్ ఈజ్ ఈక్వల్ టు 1 గిగాబైట్, జీబీ అంటాం. 1024 గిగాబైట్స్ ఈజ్ ఈక్వల్ టు 1 టెరాబైట్, టీబీ అంటాం. ఈ విధంగా క్లారిటీగా చూడండి. ఇక్కడ నుంచి మనకి ఈ టాపిక్ నుంచి ఒక బిట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మనం చిన్న నుంచి పెద్దకి వెళ్ళినట్లయితే 8 బిట్లు ఈజ్ ఈక్వల్ టు బైట్, బైట్ తర్వాత కేబీ, కేబీ తర్వాత ఎంబీ, ఎంబీ తర్వాత జీబీ, జీబీ తర్వాత టీబీ. మనకి తదుపరి ప్రశ్న, రెండవ ప్రశ్న. గైస్, మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రయోగం చేసే వ్యక్తి ఆధీనంలో ఉండే చరం. ప్రయోగం చేసే వ్యక్తి ఆధీనంలో ఉండే చరం స్వతంత్ర చరం. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న, మూడవ ప్రశ్న. సహకార క్రీడ ఈ వయస్సులో సుమారుగా మొదలవుతుంది. ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వయసు వరకు ఉన్న దశను పూర్వ బాల్య దశ అంటాం. ఈ పూర్వ బాల్య దశలో సమాంతర క్రీడలు, సంసర్గ క్రీడలు, సహకార క్రీడల్లో పాల్గొంటారు. సమాంతర క్రీడలన్నా అంటారు, సంసర్గ క్రీడలైనా అంటారు, సహకార క్రీడలు అని చెప్పేసి కూడా పిలవచ్చు. ఓకే, ఈ పూర్వ బాల్య దశ అనేది 3 నుంచి 5 సంవత్సరాల వయసులో ఉంటుంది. ఈ వయస్సును ప్రశ్నించే వయస్సు అంటారు. మనకి తదుపరి ప్రశ్న, నాలుగవ ప్రశ్న చూడండి. మస్తిష్క పక్షవాతం అనేది డాష్. చలన వైకల్యం, వినికిడి లోపం, అభ్యసన వైకల్యం, దృష్టి వైకల్యం. మస్తిష్క పక్షవాతం. మరి మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. తదుపరి ప్రశ్న, ఐదవ ప్రశ్న. ఎరిక్సన్ ప్రకారం 7వ దశలో ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. ఆ ప్రశ్నకు ఆన్సర్ చేసే కంటే ముందుగా ఈ టేబుల్ అంతా మీరు నేర్చుకున్నట్లయితే ఒక మార్క్ ఖచ్చితంగా మీకు వచ్చి తీరుతుంది ఎట్టి పరిస్థితుల్లో. పూర్వ శైశవ దశ ఇది మొదటి దశ. ఇది 1 సంవత్సర కాలంలో ఉంటుంది. క్లిష్ట పరిస్థితి నమ్మకం, అపనమ్మకం. రెండవ దశ ఉత్తర శైశవ దశ 2 సంవత్సరాల వయసులో ఉంటుంది. స్వయం ప్రతిపత్తి, సందేహం. క్రీడా దశ అనేది మూడవది. ఇది 3 నుంచి 5 సంవత్సరాల వయసులో ఉంటుంది. ఇక్కడ క్లిష్ట పరిస్థితి, చొరవ, అపరాధ భావం. 4వ దశ పాఠశాల దశ 6 నుంచి 11 సంవత్సరాల వయసు వరకు ఉంటుంది. శ్రమించడం, న్యూనత అనే క్లిష్ట పరిస్థితులు ఈ దశలో ఉంటాయి. 5వ దశ కౌమార దశ. ఈ కౌమార దశ అనేది 12 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వయసు వరకు ఉంటుంది. ఇక్కడ క్లిష్ట పరిస్థితి, పాత్రతా గుర్తింపు, పాత్రతా సందిగ్ధం. నెక్స్ట్ 6వ దశ అనేది పూర్వ వయోజన దశ. 21 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య ఉంటుంది. ఇక్కడ క్లిష్ట పరిస్థితి, సాన్నిహిత్యం, ఏకాంతం. ప్రేమలో పడేది, దేవదాసులయ్యేది ఈ టైంలోనే. తదుపరి 7వ దశ చూడండి, మధ్య వయోజన దశ. ఈ మధ్య వయోజన దశ అనేది 30 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసు వరకు ఉంటుంది. ఇక్కడ క్లిష్ట పరిస్థితి, ఉత్పాదకత, స్తబ్దత. 8వ దశ పరిపక్వ దశ. ఈ దశ అనేది 60 సంవత్సరాల వయసులో ఉంటుంది. ఇక్కడ క్లిష్ట పరిస్థితి, చిత్తశుద్ధి, నిరాశ, సమగ్రత, నిరాశ. చూసారు కదా గైస్, మొత్తంగా ఎరిక్సన్ ప్రతిపాదించింది 8 దశలు. 8 దశలకు సంబంధించి క్లారిటీగా మీరు చూసారంటే ఎక్కడ ఒక్క ప్రశ్న అనేది మిస్ కాకుండా మీరు ఆన్సర్ చేసే అవకాశం అయితే ఉంటుంది. 100% ఈ టేబుల్ మీకు నేర్చుకోకుండా టెట్ ఎగ్జామ్ రాయకండి దయచేసి. మనకి తదుపరి ఎరిక్సన్ ప్రకారం 7వ దశలో ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. ఓకే, ఇప్పుడు ఈ ప్రశ్నకు సంబంధించి ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి ప్రతి ఒక్కరు కూడా. మనకి తదుపరి ప్రశ్న. ఈ రకమైన పిల్లల పెంపక శైలిలో అనుకూల నియంత్రణ పద్ధతులు మరియు తగిన స్వయం ప్రతిపత్తి ఉంటాయి. ఆప్షన్ 1 సాధికారతత్వ, ఆప్షన్ 2 నిరంకుశతత్వ, ఆప్షన్ 3 అంగీకారతత్వ, ఆప్షన్ 4 జోక్యరహిత. కరెక్ట్ ఆన్సర్ సాధికారతత్వ రకం పిల్లల పెంపక శైలి. ఆప్షన్ 1 ఈ ప్రశ్నకు సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న, 7వ ప్రశ్న. ఈ క్రింది వాటిలో మానసిక చలనాత్మక రంగానికి చెందినది. ఉచ్చారణ, విలువ కట్టడం, శీలస్థాపన, విశ్లేషణ. ఈ క్రింది వాటిలో మానసిక చలనాత్మక రంగానికి చెందినది. ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే ఉచ్చారణ కరెక్ట్ ఆన్సర్. ఉచ్చారణ రైట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న, 8వ ప్రశ్న.
అనిత గాత్ర సంగీతం నేర్చుకుంది, తరువాత వీణ నేర్చుకోదలిచింది. ఇక్కడ అభ్యసన బదలాయింపు రకం ఆప్షన్ 1 అనుకూల, ఆప్షన్ 2 ಋణాత్మక, ఆప్షన్ 3 శూన్య, ఆప్షన్ 4 ద్విపార్శ్వ బదలాయింపు. ఇక్కడ మనకి అనుకూల బదలాయింపు రైట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకయ్యా అంటే ఇక్కడ అనిత సంగీతం నేర్చుకున్న తర్వాత వీణ నేర్చుకుంది, అంటే సంగీతం అనేది వీణ నేర్చుకోవడానికి అనుకూలంగా దోహదపడింది కాబట్టి అనుకూల బదలాయింపు అవుతుంది. అలా కాకుండా స్విమ్మింగ్ నేర్చుకోవటానికి పాటలు పాడటానికి మధ్య ఉన్న బదలాయింపు ఏంటని చెప్పేసి అడిగారు అనుకోండి, శూన్య బదలాయింపు. స్విమ్మింగ్కి పాటలు పాడటానికి ఎటువంటి సంబంధం లేదు కాబట్టి అటువంటి బదలాయింపుని శూన్య బదలాయింపుకు ఉదాహరణగా చెప్పచ్చు. ఎడమ చేతితో చేయగలిగే పనులు కుడి చేతితో కూడా చేయగలగడం ద్విపార్శ్వ బదలాయింపు ఉదాహరణగా చెప్పచ్చు. నెక్స్ట్ వన్, విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం పాఠశాల యాజమాన్య కమిటీలో తల్లిదండ్రుల శాతం. కరెక్ట్ ఆన్సర్ ఈ 75% రైట్ ఆన్సర్. 75% ఇక్కడ మనకి సరైన సమాధానం అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న 10వ ప్రశ్న స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. క్వశ్చన్ నెంబర్ 10, వైగోట్స్కీ ప్రకారం ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియ కానిది. ఆప్షన్ 1 వివేచన, ఆప్షన్ 2 విచక్షణ, ఆప్షన్ 3 పోల్చడం, ఆప్షన్ 4 సాంఘిక విషయాల విశ్లేషణ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ పోల్చడం. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. పోల్చడం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న 11వ ప్రశ్న, అధ్యయనం చేయుటకు అబ్జర్వేషన్ డోమ్ను రూపొందించిన వారు. పిల్లల ప్రవర్తనను అధ్యయనం చేయుటకు అబ్జర్వేషన్ డోమ్ను రూపొందించిన వారు ఎవరు? ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే గెసెల్ కరెక్ట్ ఆన్సర్. గెసెల్ సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న 12వ ప్రశ్న, ఆకృతి క్షేత్ర సంబంధాన్ని మొట్టమొదట వివరించిన వారు ఎవరు? కోహిలర్, టెర్మన్, రుబిన్. ఆప్షన్ 4 వచ్చేసరికి టాల్మాన్. ఆకృతి క్షేత్ర సంబంధాన్ని మొట్టమొదటిసారిగా వివరించిన వారు ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. రుబిన్ రైట్ ఆన్సర్. రుబిన్ సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న 13వ ప్రశ్న, ఎన్సిఎఫ్ 2005 ప్రకారం 6వ తరగతి నుంచి 8వ తరగతి విద్యార్థులకు ఇంటి పనికి కేటాయించవలసిన సమయం. ఆప్షన్ 1 వారానికి 4 నుంచి 6 గంటలు, ఆప్షన్ 2 వారానికి 12 గంటలు, ఆప్షన్ 3 వారానికి 10 నుంచి 12 గంటలు, ఆప్షన్ 4 వారానికి 14 గంటలు. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం 6 నుంచి 8వ తరగతి విద్యార్థులకు ఇంటి పని కేటాయించవలసిన సమయం వారానికి 4 నుంచి 6 గంటల సమయం. ఆప్షన్ 1 సరైన సమాధానం. తదుపరి ప్రశ్న విఐఆర్యుఎస్ విస్తరణ రూపం అని చెప్పేసి అడుగుతారు. విటల్ ఇన్ఫర్మేషన్ రీసోర్స్ అండర్ సైజ్. ఇక్కడ మనకి ఆప్షన్ 4 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం. ఓకే, ఆప్షన్ 4 సరైన సమాధానం అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న 15వ ప్రశ్న. గైస్ ఇంకా ఎవరైతే వీడియోని లైక్ చేయలేదో లైక్ చేసేయండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉండే గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఎన్ఈపి 2020 ప్రకారం ఎంఫిల్ కోర్స్ డాష్ అని చెప్పేసి అడుగుతారు. ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే ఇక్కడ ఆప్షన్లు అయితే ఉన్నాయి. కరెక్ట్ ఆన్సర్ నిలిపివేయబడింది. ఈ కోర్స్ అనేది నిలిపివేయడం జరిగింది. ఆప్షన్ 4 సరైన సమాధానం అవుతుంది. డిస్కంటిన్యూడ్ ఆప్షన్ 4 ఈ ప్రశ్నకు సంబంధించిన కరెక్ట్ ఆన్సర్. మనకి తదుపరి 16వ ప్రశ్న, సావిత్రికి 12 సంవత్సరాలు. ప్రజ్ఞా పరీక్షల ద్వారా ఆమె వయస్సు 18 సంవత్సరాలుగా లెక్కించబడింది. అయితే సావిత్రి ప్రజ్ఞాలబ్ధి. ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే 150. ఆప్షన్ 3 150 రైట్ ఆన్సర్. సావిత్రికి 12 సంవత్సరాలు. ప్రజ్ఞా పరీక్షల ద్వారా ఆమె వయస్సు 18 సంవత్సరాలుగా లెక్కించబడింది. అయితే సావిత్రి ప్రజ్ఞాలబ్ధి అని చెప్పేసి అడుగుతారు కాబట్టి ఆప్షన్ 3 150 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న 17వ ప్రశ్న, నిర్దేశిత మంత్రాణం గురించి సరికాని వాక్యం. నిర్దేశిత మంత్రాణం గురించి సరికాని వాక్యం. ఇది సమస్య కేంద్రిత మంత్రాణం. ఆప్షన్ 2 మంత్రణకుడు అధిక ప్రాధాన్యం వహిస్తాడు. ఆప్షన్ 3 సమస్యను సహాయార్థి పరిష్కరించుకుంటాడు. ఆప్షన్ 4 సహాయార్థికి స్వేచ్ఛగా చర్చించే అవకాశం ఉండదు. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ సమస్యను సహాయార్థి పరిష్కరించుకుంటాడు. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న 18వ ప్రశ్న, డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ పరీక్ష యొక్క ఉప పరీక్ష కానిది. ఆప్షన్ 1 శాబ్దిక వివేచనం, ఆప్షన్ 2 అమూర్త వివేచనం, ఆప్షన్ 3 సంఖ్యా సామర్థ్యం, ఆప్షన్ 4 వస్తు సమైక్య. ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ పరీక్ష యొక్క ఉప పరీక్ష కానిది. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 వస్తు సమైక్య. తదుపరి బోబోడాల్ అధ్యయనం ఈ అభ్యసన సిద్ధాంతానికి చెందింది.
బోబోడాల్ అధ్యయనం ఈ అభ్యసన సిద్ధాంతానికి చెందింది? బండూరా సిద్ధాంతం, పావ్లోవ్ సిద్ధాంతం, బ్రూనర్, స్కిన్నర్. కరెక్ట్ ఆన్సర్ బండూరా సిద్ధాంతం రైట్ ఆన్సర్ అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న 20వ ప్రశ్న. శివకు ఒక దుకాణంలో 2 బొమ్మలు చాలా నచ్చాయి, కానీ తన వద్ద ఉన్న డబ్బులతో ఒకటి మాత్రమే కొనగలడు. ఏ బొమ్మను కొనాలో తేల్చుకోలేకపోతున్నాడు. ఇక్కడ శివ ఎదుర్కొంటున్న సంఘర్షణ. ఇక్కడ శివకి 2 కూడా ఇష్టమే, 2 కూడా ప్లస్లే కాబట్టి ఉపగమ సంఘర్షణ. ఉపగమ సంఘర్షణ ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అవుతుంది. అలా కాకుండా మహేష్ బాబుకి అనుష్క అంటే ఇష్టం, కాజల్ అంటే ఇష్టం లేదు. ఇక్కడ మహేష్ బాబు ఎదుర్కొంటున్న సంఘర్షణ ఏంటని చెప్పేసి అడిగినట్లయితే 1 ప్లస్ 1 మైనస్ ఉంది. అనుష్క అంటే ఇష్టం ప్లస్ ఉపగమ, కాజల్ అంటే ఇష్టం లేదు మైనస్ పరిహార. దీన్ని మనం ఉపగమ పరిహార సంఘర్షణకి ఉదాహరణగా చెప్పొచ్చు. అలా కాకుండా లతాకి పెరుగన్నం తినడం ఇష్టం లేదు, అలా అని చెప్పేసి చికెన్ అన్నం తినడం కూడా ఇష్టం లేదు. ఇక్కడ ఆమె ఎదుర్కొంటున్న సంఘర్షణ అంటే పరిహార సంఘర్షణకు ఉదాహరణగా చెప్పొచ్చు. మనకి తదుపరి ప్రశ్న క్వశ్చన్ నెంబర్ 21. శంకర్ ఒక సమస్యకు అనేక పరిష్కార మార్గాలను సూచిస్తాడు. ఇక్కడ శంకర్ ఆలోచన ఒక విషయాన్ని విభిన్న కోణాల్లో ఆలోచిస్తున్నాడు. సమస్య పరిష్కారం అనేది విభిన్న కోణాల్లో, విభిన్న ఆలోచన రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. జీన్ పియాజే ప్రకారం అవిపర్యాత్మక భావనా లోపం కనబడే దశ. జీన్ పియాజే ప్రకారం అవిపర్యాత్మక భావనా లోపం కనబడే దశ. పూర్వ ప్రచాలక దశ, నియత ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, సాధారణ ప్రచాలక దశ. పూర్వ ప్రచాలక దశ రైట్ ఆన్సర్. క్రింది వారిలో రూప సిద్ధాంతవేత్త ఎవరు? క్రింది వారిలో రూప సిద్ధాంతవేత్త ఎవరని చెప్పేసి ఆప్షన్లు అయితే ఉన్నాయి. కరెక్ట్ ఆన్సర్ హిప్పోక్రటస్. హిప్పోక్రటస్ ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. తదుపరి ప్రశ్న 24వ ప్రశ్న. ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ పుస్తకాన్ని రచించిన వారు ఎవరు? ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ పుస్తకాన్ని రచించిన వారు ఎవరయ్యా అంటే గాల్టన్ రైట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న. ఎంఓఓసి ప్లాట్ఫామ్ను అభివృద్ధి పరిచిన వారు? ఇక్కడ మనకి సరైన ఆప్షన్ 2లో చూడండి, ఏఐసిటిఈ మరియు ఎంహెచ్ఆర్డి. ఆప్షన్ 2 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న 26వ ప్రశ్న. నిర్దేశిత నాయకత్వంలో డాష్. ఇక్కడ మనకు ఆప్షన్లు అయితే చూడండి, సరైన సమాధానం నాయకుడు మాత్రమే నిర్ణయాలు తీసుకుంటాడు రైట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న. క్రింది వాటిలో పేపర్ పెన్సిల్ పరీక్ష కానిది. సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ 1 కోహ్స్ బ్లాక్స్ డిజైన్ పరీక్ష ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న 28వ ప్రశ్న. ఉన్నత క్రమ నిబంధనలో గంట మోగడం అనేది డాష్. డాష్. ఇక్కడ సరైన సమాధానం నిర్నిబంధిత ఉద్దీపన రైట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న. ఒక వ్యక్తికి తన పై అధికారిపై కోపం వచ్చింది. ఆ కోపాన్ని ఆఫీస్లో తన పై అధికారిపై ప్రదర్శించలేకపోయాడు. దాంతో ఆ కోపాన్ని ఇంట్లో ఉన్న పిల్లలపై చూపాడు. ఇక్కడ ఉపయోగించిన రక్షక తంత్రం. అక్కడ బాస్ని ఏం చేయలేక ఇంటికొచ్చి ఆ కోపాన్ని భార్య పిల్లల మీద చూపించడం అనేది విస్థాపనం. ఒకరి మీద కోపాన్ని మరొకరి మీద చూపించడం అనేది విస్థాపనం సరైన సమాధానం అవుతుంది. మనకి రక్షక తంత్రాల నుంచి కూడా ఒక బిట్ అనేది కంపల్సరీగా వస్తుంది కాబట్టి ఈ టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్. దమనం అంటే ఒక విషయాన్ని కావాలని మర్చిపోవటమే దమనం. పరిహారం అంటే ఒక రంగంలో రాణించలేని వ్యక్తి వేరొక రంగంలో రాణించడం. ఒక వ్యక్తి బాగా ఆటలాడితే ఆ వ్యక్తి బాగా చదవలేకపోవడం, బాగా చదవలేని వ్యక్తి బాగా ఆటలాడటం. ఈ విధంగా ఒక రంగంలో రాణించలేని వ్యక్తి వేరొక రంగంలో రాణించగలిగే ఏదైతే అంశం ఉంటుందో దాన్ని పరిహారం అనే దానికి సంబంధించి ఉదాహరణగా చెప్పొచ్చు. మనకి తదుపరి ప్రశ్న 30వ ప్రశ్న చూడండి. ఈ క్రింది వాటిలో ఆంధ్రప్రదేశ్లో నాడు నేడు కార్యక్రమంలో లేనిది టెక్స్ట్ బుక్స్. ఇక్కడ మనకి ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించి మనకి బిట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రస్తుతం ఈ ప్రభుత్వంలో ఏవైతే ప్రభుత్వ పథకాలు ఉన్నాయో వాటికి సంబంధించి కూడా దృష్టి పెట్టే ప్రయత్నం అయితే చేయండి. ఇది గైస్ ఇవాళ క్విక్ రివిజన్ వీడియో. మరిన్ని వీడియోస్ అనేవి మీరు మిస్ కాకుండా ఉండేందుకు తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. మీకు ఇక్కడ స్క్రీన్ మీద వెబ్సైట్ కనిపిస్తుంది కదా, www.ramramesheducation.in. ఈ విధంగా గూగుల్లో సెర్చ్ చేస్తే ఈ ఫ్రీ వెబ్సైట్లో మీరు
టెట్ అదేవిధంగా డిఎస్సికి సంబంధించి 600కు పైగా ఫ్రీ ఆన్లైన్ మాక్ టెస్ట్లు అనేవి ఉన్నాయి. ఆ మాక్ టెస్ట్లు అన్నీ కూడా ఫ్రీగా ప్రాక్టీస్ చేసుకోండి. యాజ్ ఇట్ ఈస్ గూగుల్లో సెర్చ్ చేస్తే వెబ్సైట్ వస్తుంది. ఓకే, ఈ వెబ్సైట్లో ఫ్రీ ఎగ్జామ్స్ అయితే రాయండి. హై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఎర్రటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉండే గంట సింబల్ని ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఉంచుకోండి. మన ఛానల్లో పోస్ట్ చేసి ఎటువంటి అప్డేట్ అయినా మీరు మిస్ కాకుండా చూసే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.